మన తెలంగాణలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఈ 11 కోటల గురించి మీకు తెలుసా? ఈ కోటలకి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నెన్నో కథలు ఉన్నాయి. ఈరోజు ఆ 11 కోటలు వెనక ఉన్న అసలు కథలు తెలుసుకుందాం. ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు? ఎవరు పాలించారు? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది భువనగిరి కోట. భువనగిరి కోట ఇది ఒక సాధారణ హిల్ ఫోర్ట్ కాదు. ఇది ఒక మ్యాసివ్ మోనోలిథిక్ రాక్ మీద నిర్మించబడింది. ఈ కోట నిర్మాణం 11వ శతాబ్దంలో వెస్టర్న్ చాళుక్య రూలర్ త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలంలో ప్రారంభించబడింది. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి మొదట త్రిభువనగిరి అని పేరు వచ్చింది. ఆ తర్వాత భువనగిరి, భువనగిరిగా మారింది. తరువాతి శతాబ్దంలో ఈ ప్రాంతం కాకతీయ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చింది. రాణి రుద్రమదేవి మరియు ఆమె మనవడు ప్రతాపరుద్ర కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. తర్వాత దేవరకొండ కోట. నల్లగొండ జిల్లాలో ఉన్న దేవరకొండ కోట. ఈ కోట 13 మరియు 14 శతాబ్దాల మధ్యలో నిర్మించబడింది. ఇది పద్మానాయక్, వెలమ రూలర్స్తో బలంగా అనుసంధానమై ఉంది. పద్మానాయక్ రూలర్స్ ఈ ప్రాంతాన్ని 1278 నుంచి 1482 మధ్య పాలించారు. వారిలో మాదనాయుడు ముఖ్యమైన రూలర్. ఆయన కాలంలో ఫోర్ట్ మరింత అభివృద్ధి చెందింది. తరువాత రాచకొండ కోట. రాచకొండ కోటను రాచర్ల నాయక రూలర్ అనపోత నాయక 14th సెంచరీలో నిర్మించాడు. అనపోత నాయక కాకతీయ కింగ్ ప్రతాపరుద్రకు కమాండర్గా పనిచేసిన రాచర్ల ఫ్యామిలీకి చెందినవాడు. రాచర్ల నాయకస్ ఇక్కడి నుంచి తెలంగాణలో ఒక పవర్ఫుల్ రీజనల్ కింగ్డమ్గా నడిపారు. అనపోత నాయక తన కింగ్డమ్ను 2 సెంటర్స్గా విభజించాడు. రాచకొండ మెయిన్ బ్రాంచ్, దేవరకొండ సెకండ్ బ్రాంచ్. అంటే ఈ 2 కోటలకు ఒక కామన్ హిస్టరీ ఉంది. తరువాత మెదక్ కోట. మెదక్ కోట కాకతీయుల రాజు ప్రతాపరుద్ర కాలంలో ప్రారంభించబడింది. అప్పుడు దీనిని మెతుకు దుర్గం అని పిలిచేవారు. మొదట కాకతీయస్ దీనిని కమాండ్ పోస్టుగా ఉపయోగించారు. తరువాత ఈ కోట కుతుబ్ షాహీ రూలర్స్ చేతిలోకి వెళ్ళింది. తరువాత ఖమ్మం కోట. ఖమ్మం కోటను దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఖమ్మం కోటను 1950 CEలో కాకతీయులు నిర్మించారు. తరువాత ఆ ప్రాంతం వివిధ రీజనల్ రూలర్స్ ఆధీనంలోకి వచ్చింది. 1512లో కుతుబ్ షాహీ రూలర్స్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. తరువాత కౌలాస్ కోట. కౌలాస్ కోటను 19th సెంచరీ CEలో నిర్మించారు. దీన్ని రాష్ట్రకూట పీరియడ్లో నిర్మించారు. ఈ కోటని రాష్ట్రకూటస్, తర్వాత కళ్యాణి చాళుక్యస్, ఆ తర్వాత కాకతీయస్ పాలించారు. కాకతీయుల కింగ్డమ్ 1323 CEలో ముగిసింది. ఆ తర్వాత బమ్హనీ రూలర్స్ చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత కుతుబ్ షాహీ, మొఘల్స్, మరాఠీస్ మరియు చివర్లో ఆసిఫ్ జాహీ, నిజామ్స్ పాలించారు. తరువాత జాఫర్ఘాట్ కోట. జాఫర్ఘాట్ కోట యొక్క హిస్టరీ రాష్ట్రకూట మరియు కాకతీయ కాలంతో అనుసంధానమై ఉంది. జాఫర్ఘాట్ కోట అసలు పేరు వెల్పుగొండ. ఇక్కడి రాష్ట్రకూట ఇన్స్క్రిప్షన్లో శంకరగాండ అనే చీఫ్ ఒక హిల్ రాక్పై ట్యాంక్ నిర్మించినట్లు ఆధారం ఉంది. అలాగే కాకతీయ పీరియడ్కు చెందిన త్రికుట టెంపుల్, గరుడ పిల్లర్, విష్ణు టెంపుల్ రిమైన్స్ ఇంకా ఉన్నాయి. సుమారు 1760 CEలో జాఫర్గాదుల గోల్కొండ నవాబ్స్ సబ్డియర్గా ఉన్న వ్యక్తి ఇక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఒక కొత్త కోట నిర్మించాలి అనుకున్నాడు. కానీ ప్లాన్ పూర్తవకముందే అతను హతమయ్యాడు. తర్వాత ఎల్గందల్ కోట. ఈ కోట మనియార్ రివర్ పరిసరాల్లో ఉన్న ఒక స్ట్రాటజిక్ హిల్ ఫోర్ట్. దీని పాత పేరు వెలుగందుల. ఈ కోటను కాకతీయుల కాలంలో నిర్మించారు. 1195లో యాదవ రూలర్ జైతుగి ఎల్గందల్ను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఎల్గందల్ సుమారు 1 శతాబ్దం పాటు యాదవ కంట్రోల్లో ఉంది. తర్వాత కాకతీయ కింగ్ ప్రతాపరుద్ర కాలంలో మళ్ళీ కాకతీయుల కంట్రోల్లోకి వచ్చింది. 1523లో కుతుబ్ షాహీ ఎల్గందల్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రామగిరి కోట. రామగిరి కోటను 12th సెంచరీలో కాకతీయులు నిర్మించారు. కాకతీయుల కాలం తర్వాత ఈ కోటను కుతుబ్ షాహీ సుల్తనేట్ ఆధీనంలోకి వచ్చింది. కుతుబ్ షాహీ కంట్రోల్ 1518 నుంచి 1687 వరకు నడిచింది. తర్వాత కాలానుసారం బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఉట్నూరు కోట. ఉట్నూరు కోటను 14th సెంచరీలో నిర్మించారు. గోండ్ రూలర్స్ ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాలించారు. ఉట్నూర్ ఒకప్పుడు గోండ్ పవర్ సెంటర్గా పనిచేసింది. ఈ ప్రాంతాన్ని గోండ్వానా పొలిటికల్ హిస్టరీలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. తర్వాత సర్వాయి పాపన్న కోట. చరిత్ర ప్రకారం పాపన్న తన మొదటి కోటను సర్వాయిపేటలో 1675లో నిర్మించాడు. తర్వాత 1678లో తాటికొండ మరియు వేములకొండ ప్రాంతాల్లో కోటను నిర్మించారు మరియు 1700-1705 మధ్యలో షాహాపురం కోటను నిర్మించాడు. ఇది మన తెలంగాణ చరిత్ర. ఒకప్పుడు కోటలు రాజ్యాలను కాపాడాయి. ఇప్పుడు మనమే వాటి చరిత్రని కాపాడాలి. ఇది మన తెలంగాణ. ఇది మన చరిత్ర. మీకు ఈ 11 కోట్లలో ఏ కోట చరిత్ర ఎక్కువ నచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి అన్నోన్ హిస్టరీ స్టోరీస్ కోసం హిస్టరీ ఫ్యాక్ట్స్ బై అభి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.